అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కోరిక. రచయిత మల్లవరపు శర్వాణి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మ ఇది నాకివ్వవే, ఆడుకుంటాను గారంగా అడిగాను అమ్మ మెడలో చేతులు వేస్తూ. తప్పమ్మా, ఇది అడగకూడదు. నీకేది కావాలంటే అది కొనిస్తాను, సరేనా అని అమ్మ సమాధానం. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత నా పెళ్ళి మురళితో సంప్రదాయబద్ధంగా జరిగిపోయింది. మధ్యతరగతి మానవులం కాబట్టి తూతూ మంత్రంగా జరిగి నేను అత్తవారింట కాలు మోపటం జరిగిపోయింది. 3 నెలల మా దాంపత్య జీవనంలో ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నాం. అందులో చెప్పుకోదగ్గవి ముఖ్యంగా రెండు. మా వారి జీతం, ఆయనకున్న బాధ్యతలు. ఆ కారణంగా నాకున్న ఒకే ఒక కోరికను మనసులోనే అణచివేశాను. రోజులు గడుస్తున్నాయి. మా మరిది చదువు కూడా పూర్తయింది. ఉద్యోగం రావడంతో బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆడబడుచు పెళ్లి చేశాం. ఈలోగా మాకు సుమ ఉదయించింది. మా అత్తమామలు కాలధర్మం చెందారు. కాలచక్రం గిర్రున తిరిగి మేము మా 14వ పెళ్లి రోజు మా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నాం. ఆ రోజు రాత్రి, ఏవండి, ఎన్నో సంవత్సరాలుగా నా మనసులో ఒక కోరిక ఉంది, తీరుస్తారా అని అడిగాను. ఆయన నా తల నిమురుతూ, చెప్పు సత్య, నోరు తెరిచి ఏనాడు ఏమీ అడగలేదు ఇంతవరకు, తప్పక తీరుస్తాను అని అన్నారాయన. నేను తటపటాయించాను. సందేహించకు, నా జేబుకు మించిన ఖర్చా సూటిగా అడిగేశారు. నేను బొంగమూతి పెట్టి, మీరిలా అంటారని తెలుసు, అందుకే ఇన్నాళ్ల నుంచి కష్టపడి కూడబెట్టి ఉంచాను. నేను కోరుకున్నది ఇక కావడమే తరువాయి అన్నాను. అది కాదు సత్య, నీకు తెలియని ఆర్థిక స్థితి కాదుగా మనది. ఉన్నంతలో నెట్టుకొస్తున్నాం. దేవుని దయ వల్ల అప్పులు పెద్ద మొత్తాల్లో లేవు. ఇక నువ్వు కోరేది నా జేబుకు బరువైతే ఎలా అని ఒక్క క్షణం అనుకున్నాను. అయినా నీ కోరిక నేను కాదనను, చెప్పు ప్లీజ్ అని బతిమలాడారు చాలాసేపు. అతి మెల్లగా అది కావాలని అడిగాను. విన్న వెంటనే చిరునవ్వుతో, పిచ్చి సత్య, ఇంత చిన్న కోరికను అన్నేళ్ల నుంచి అణచుకున్నావా? మా చెల్లెలు పెళ్ళప్పుడే అడిగి ఉండాల్సింది. అయినా మించిపోయిందేమీ లేదు. రేపే వెళ్దాం సరేనా అన్నారు. సంతోషంతో ఆ రాత్రి నిద్ర కరువైంది నాకు. రాత్రంతా అది నా దగ్గర ఉన్నట్టు, అందరూ నన్ను మెచ్చుకున్నట్టు కలలు. మర్నాడు ఉదయాన్నే లేచి చకచకా పనులు చేసుకుంటున్నాను. సాయంత్రం రెడీగా ఉండు, నీ కోరిక ఫలించే క్షణం వచ్చేస్తోంది అంటూ బొగ్గ మీద చిటికేసి బై బై చెప్పి వెళ్ళారాయన ఆఫీస్కు. సాయంత్రం త్వరగా నేను సుమ తయారై ఆయన రాక కోసం వేచి ఉన్నాం. సమయం గడవటం లేదు. ఈయన ఇంకా రాలేదేం అనుకుంటూ అటూ ఇటూ పచార్లు చేస్తుండగా మా ఇంటివారి పాప, ఆంటీ మీకు ఫోన్ అంటూ వచ్చింది. ఫోన్ ఎవరు చేసి ఉంటారబ్బా అనుకుంటూ వెళ్ళాను. రండి రండి అంది ఇంటావిడ నవ్వుతూ. నా దృష్టిలో పడింది. వాళ్ళింట్లో కూడా ఉన్న నా కోరికను చూసి ఇంకొంచెం సేపట్లో నాకు దాన్ని ఉంచుకునే అర్హత కలుగుతుంది అనుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళాను. హలో, ఎవరు? నేనే సత్య, ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. చెల్లాయికి సడన్గా నొప్పులు వచ్చాయట. 7వ నెలే అయినా డెలివరీ అయ్యేటట్టుందట. మామగారు రమ్మని ఫోన్ చేశారు. నేను మిత్ర నర్సింగ్ హోమ్కి వెళ్తున్నా. నువ్వు అక్కడికి వచ్చేయి సరేనా? ఆయన గొంతులో ఆదుర్దా కనిపిస్తోంది. సరే మరి అని ఫోన్ పెట్టేయబోతుండగా, ఒక చిన్న రిక్వెస్ట్ సత్య, ఏమనుకోకు. బావగారి దగ్గర క్యాష్ తక్కువగా ఉందట. నువ్వు దాచినది తెస్తే మనం సర్దవచ్చు. తర్వాత ఆయన రిటర్న్ చేస్తారు కదా. ప్లీజ్ తెస్తావుగా, మర్చిపోవద్దు. క్యాష్ తెస్తావు కదూ అని అభ్యర్థించారు. నేను హతాశురాలనయ్యాను. అలాగే అని హీనస్వరంతో సమాధానం చెప్పి ఇంట్లోకొచ్చాను. హాస్పిటల్కి వెళుతూ దారిలో ఒకటే ఆలోచన. నా ఆశా సౌధం కూలిపోతున్నట్టనిపించింది. తప్పని పరిస్థితి కాబట్టి ఇక ఆ డబ్బు ఆయనకిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. హాస్పిటల్కి చేరుకునేటప్పటికీ మా వారు నా కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
డబ్బు తెచ్చావా అడిగారు. ఆయన చేతికిచ్చాను. ఏమైతేనేం గండం గడిచింది. మా ఆడపడుచు మగపిల్లవాణ్ణి కన్నది. తల్లి బిడ్డలిరువురూ క్షేమం. నేను దాచిన డబ్బు ఒక మంచి పనికి ఉపకరించినందుకు నాకు ఓ పక్క సంతోషంగా ఉంది. ఇంట్లో ఏ పని చేయబుద్ధి కావడం లేదు. కళ్ళ ముందు అదే మెదులుతోంది. నా మూడ్సును కనిపెట్టిన మా వారు 2 నెలలు ఓపిక పట్టు సత్య, డబ్బు సర్దుబాటు కాగానే నేను నిన్ను స్వయంగా తీసుకెళ్ళి కొంటాన్లే అని అన్నారు. పర్వాలేదు, ఇప్పుడు తొందర ఏముందండి అని చిరునవ్వుతో కొట్టిపారేశాను. కానీ మనసులో బాధగానే ఉంది. చిన్నతనం నుంచి నాకున్న కోరిక, ఎందుకో అదంటే అంత ఇష్టం. అమ్మను పెళ్లిలో అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది అడగలేకపోయాను. పెళ్ళి అయ్యాక ఇంటి పరిస్థితి ఎప్పుడూ ఏవో ఖర్చులు ఉండడంతో పెదవి విప్పలేకపోయాను. తీరా నా కోరిక తీరే సమయానికి బాధ్యత అనే గద్ద తన్నుకుపోయింది. సత్య, సత్య గట్టిగా కేకలు వినబడేసరికి ఆలోచనల నుంచి ఉలిక్కిపడి చూశాను. 2 చేతులతో నన్ను చుట్టేస్తూ, నీ కల తీరే రోజు వచ్చేసింది, పద షాప్కెళ్దాం అన్నారాయన. ఎలా అంటున్న నన్ను మాట్లాడనివ్వకుండా, ఆలస్యం చేయకు, హఠాత్తుగా డబ్బు సమకూరింది, నీ కళ్ళలోని వెలుగు ఇప్పుడన్నా చూడని అంటున్నారు. చీర మార్చుకొని వస్తానుండండి అంటూ గబగబా దోపిన కుచ్చిళ్ళు దింపి చీరల్లో నుంచి ఒక మంచి చీర తీసి కట్టుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఈవేళప్పుడు ఎవరొచ్చారు చెప్పమా అనుకుంటూ తొంగి చూశాను. హరి అన్నయ్య. ఎప్పుడొచ్చావురా నువ్వు అంటూ హాల్లోకి వచ్చాను గబగబా. రండి బావగారు, ఊరకరారు మహాత్ములు అంటూ సాదరంగా ఆహ్వానించారు అన్నయ్యను మావారు. నిజంగా మా అన్నయ్య సొంత మనిషిలా ప్రవర్తిస్తాడు. మా ఆడబడుచు పెళ్లికి సైతం ఆర్థిక సాయం చేశాడు. అందుకే ఆయనకు నాకు అన్నయ్య అంటే ఎంతో ప్రేమ, గౌరవం. మన రేణుకి ఇక్కడ దివ్య ఏజెన్సీస్లో ఉద్యోగం వచ్చిందమ్మా, డిపాజిట్ కట్టాలి అర్జెంటుగా, ఇప్పుడే కట్టాలన్నారు, లేకపోతే ఉద్యోగం ఇవ్వరట. ఈ ఊర్లో మీరే కదా నాకున్న ఆప్తులు, ఏమైనా సహాయపడతారేమోనని వచ్చాను. ఇబ్బంది పడి నాకు ఇవ్వద్దు, మీ దగ్గర ఉంటేనే ఇవ్వండి, లేకపోతే ఎవరి దగ్గరైనా అప్పు ఇప్పించినా సరే అన్నాడు అన్నయ్య. ప్రశ్నార్థకంగా చూశారు మావారు. అనేక ఆపదల్లో ఆర్థికంగా ఆదుకున్న అన్నయ్య ఒకవైపు, నా కోరిక మరోవైపు. తులాదండం ఊగిసలాడుతోంది. చివరకు ప్రేమే జయించింది. అన్నయ్య డబ్బు సమయానికి అందించినందుకు ఎంతో సంతోషించాడు. కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. ఆ పూట భోజనం చేసి వెళ్ళాడు. అన్నయ్య వెళ్ళగానే కుర్చీలో తలవాల్చి కూర్చున్నాను. నిస్సహాయతతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నా అదృష్టానికి విధి పెట్టిన పరీక్ష అనిపించింది. చివరి నిమిషం వరకు వచ్చి ఇలా జరగటం బాధాకరం. తల మీద చేయి పడేసరికి కళ్ళెత్తి చూశాను. ఆప్యాయంగా నా చేయి నొక్కారు మావారు. బాధపడకు, నీ కోరిక అంటున్న ఆయన నోరు చేతితో మూసేశాను. ఇంకెప్పుడు ఆ కోరిక గురించి డబ్బు సమకూర్చవద్దు, అచ్చి రాలేదు మనకి, ఇక ఆ ఆశ వదిలేసుకున్నాను అన్నాను నిర్లిప్తంగా. లేదు సత్య, అలా అనకు, బాధగా నుదురు మీద చేయి వేశారు. కొన్ని రోజుల పాటు ఆ విషయం మర్చిపోండని శాసించాను. నేను ఆ కోరికని అణచివేసుకున్నాను. కానీ ఆయన మాత్రం ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ, నీ కోరిక తప్పక తీరుస్తాను సత్య అని నిద్రలో సైతం కలవరిస్తూనే ఉన్నారు. మధ్యతరగతి జీవితాల్లో కోరిక ఎంత చిన్నదైనా తీరే మార్గం చాలా కష్టం అని జీవితం నాకు నేర్పిన పాఠమని తెలుసుకున్నాను. కాలగర్భంలో మరో ఏడాది గడిచిపోయింది. మా సుమకు సంబంధాలు చూస్తున్నాం. ఆయనను డబ్బు సంగతి చూడమని హెచ్చరించాను. ఆయన ఆఫీస్లో ప్రావిడెంట్ ఫండ్ నుంచి లోన్ తీసుకున్నారు. మిగతాది ఎక్కడో అప్పు చేసి డబ్బు సమకూర్చారు. సుమ పెళ్ళి సలక్షణంగా జరిగింది. అమ్మాయి అల్లుడు హనీమూన్కు వెళ్ళారు. ఒకనాడు, ఏమోయ్ ఇంకా ఎన్నాళ్ళు మీ అల్లుడి హనీమూన్, ఇప్పట్లో తీరదా ఏమిటి అంటూ వెనక నుంచి వచ్చి గట్టిగా వాటేసుకుంటూ అడిగారు మావారు. భలే వారే, ఇన్నేళ్ళొచ్చినా నన్ను వదలటం లేదు మీరు. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా చెప్పేదేముంది అన్నాను. నాదేముంది, రిటైర్ అవ్వబోతున్నాను. ఎల్లుండికి మన పెళ్ళై 25 ఏళ్ళు నిండుతాయి. గుర్తుందా? ఏమేం స్పెషల్స్ చేస్తున్నావు? నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను తెలుసా?
నీకేం కావాలో కోరుకో అన్నారు నన్ను ప్రేమగా చూస్తూ. కోరిక అని అనగానే అది మెదిలింది నా మనసులో. అయినా మేమున్న స్థితి తెలుసు కాబట్టి మీరే ఒక గిఫ్టు, నాకు వేరే గిఫ్ట్ ఎందుకండి అన్నాను. సత్య హఠాత్తుగా నన్ను చుట్టిన ఆయన కళ్ళల్లో నీళ్లు. ఇన్ని సంవత్సరాలలో ఆయన ఇంతగా కదిలిపోయింది ఈరోజే. ఎంతో హుషారుగా కనిపించారు. ఆ రాత్రి సత్య, రేపటి రోజు మన జీవితంలో మరచిపోలేని రోజు. అమ్మాయి అల్లుడు వస్తున్నామని ఫోన్ చేశారు కూడా. నీ కళ్ళలో కోటి వెలుగుల్ని చూడాలి, ఆ వెలుగులు శాశ్వతంగా ఉండిపోవాలి. ఎంతో భావగర్భితంగా అన్న మాటలివి. ఏమిటిలా మాట్లాడుతున్నారు ఈరోజు? అనునయంగా దగ్గరికి తీసుకుంటూ అన్నాను. సత్య, నీ కళ్ళల్లో ఆనందపు కాంతులను చూస్తూ నీ ఒడిలోనే రాలిపోతే అంతకంటే కావలసిందేముంది నాకు అని ఇంకా ఏదో అనబోతుండగా నేను అడ్డుకున్నాను. అలాంటి మాటలు మాట్లాడకండి, ఇంకా నిద్రపోండి అంటూ మెడ వరకు దుప్పటి కప్పాను. సుప్రభాతం వినిపిస్తోంది. అరే, నాకు ఇంకా మెలకువ రాకపోవటం ఏమిటి అనుకుంటూ పక్కకి చూశాను. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎంత చక్కగా నవ్వుతున్నారు. మెల్లగా లేచి ఆయన నుదురు మీద ముద్దు పెట్టుకున్నాను. చల్లగా ఉన్నట్టు అనిపించింది. ఏమండి కదిపాను భయంతో. మిగతా దేహం కూడా చల్లగా ఉంది. నిశ్చేష్టురాలినయ్యాను. తర్వాత ఏం జరిగిందో, ఎవరు వచ్చారో, ఏం చేశారో నాకు తెలియదు. రాత్రి జరిగిన సంభాషణ నాకు గుర్తొచ్చింది. దుఃఖంతో నా గుండెలు ఎగిసి పడుతున్నాయి. అమ్మా, సుమ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చింది. రావలసిన బంధువులందరికీ టెలిగ్రామ్స్ ఇచ్చాడు అల్లుడు. సుమ గద్గద స్వరంతో, అమ్మ, నాన్న నిన్న ఫోన్లో ఒక విషయం చెప్పారు. ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఇష్టపడినా తను కొనివ్వలేకపోయానని, ఈ పెళ్లి రోజుకు నీకు బహుకరిస్తే ఎంతో సంతోషిస్తాను అనే ఉద్దేశంతో తన బీరువాలో దాచి ఉంచానని చెప్పారమ్మా. ఇదిగోనమ్మా అంటూ ఎర్ర కాగితంలో చుట్టిన వస్తువును చూపించింది. అది ఎన్నాళ్ళుగానో వేసుకోవాలని ఇష్టపడుతున్న నల్లపూసల గొలుసు నన్ను వెక్కిరిస్తూ కనిపించింది. ఎదురుగా ఆయన పార్థివ శరీరం. నీ కోరిక తీర్చాను సుమా, ఇక నిశ్చింతగా నిద్రపోతున్నాను అన్నట్టు నవ్వుతోంది. నా పెదవుల వెంట ఒక నిస్తేజపు నవ్వు వెలువడినట్టు అనిపించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.